టీవీ వారు మరియు ఆదర్శ సేవా స్వచ్ఛంద సేవా సంస్థ వారు ఈ చెన్నంపల్లి గ్రామంలో ఇటు మెడికల్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నాం సార్. మీరందరూ వచ్చి మాకు కోఆపరేషన్ చేయాలని అడగడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ చెన్నంపల్లి గ్రామంలో మెడికల్ క్యాంప్కు మా స్టాఫ్ అంతా మేమంతా కూడా హాజరయ్యాము. వీళ్ళు ఎంతో సేవాభావంతో బిగ్ టీవీ వారు మరియు ఆదర్శ్ సేవా సంస్థ వారు ఇటు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ గ్రామంలో ఉండే వృద్ధులు మరియు అనారోగ్యంతో ఉండే వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ మెడికల్ క్యాంప్కి రావడం జరిగింది. వారందరికీ కూడా వివిధ రకాల పరీక్షలు, బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, అవన్నీ కూడా చూసి వాళ్ళకి అవసరమైన మందులంతా కూడా ఈ ఆదర్శ సంస్థ వారు అందజేయడం జరుగుతుంది. వారి తరఫున అందరికి కూడా మేమందరికి కూడా ఉచితంగా అందజేస్తున్నాం. ఈ వృద్ధులకు ఈరోజు మేము సేవాభావంతో వాళ్ళందరికీ కూడా సేవ చేసినందుకు మాకు వీళ్ళు పిలిచే అవకాశం కల్పించినందుకు ఈ బిగ్ టీవీ వారికి, ఆదర్శ సేవా సంస్థ వారికి మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో మీరు అన్ని గ్రామాల్లో కూడా ఏర్పాటు చేసి ప్రజలందరికీ మంచి ఆరోగ్యకరమైన సేవలు అందించాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఉదయగిరి నియోజకవర్గం వరకునపాడు మండలం తూర్పు చెన్నంపల్లి గ్రామం మా గ్రామం. ఈరోజు మార్చి 2వ తేదీ బిగ్ టీవీ వారు రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా క్యాంపులు నిర్వహిస్తున్నారు, మెడికల్ క్యాంపులు. అదేవిధంగా మా స్వచ్ఛంద సేవా సంస్థ, ఆదర్శ స్వచ్ఛంద సేవా సంస్థ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈరోజు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మేమందరం డాక్టర్ తోటి వరకునపాడు మండలం పిహెచ్సి డాక్టర్ బృందం వారిని కలవడం జరిగినది. అట్లాగే వాళ్ళ బృందం వారు వచ్చారు. పెద్దలకి ఇక్కడ షుగర్ టెస్టులు, బీపీలు అవన్నీ సెట్ చేస్తున్నారు. అలాగే ఈ అవకాశం కల్పించిన బిగ్ టీవీ వారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. వరకునపాడు మండలంలోని తూర్పు చెన్నంపల్లి గ్రామంలో మండలానికి మారుమూలైనటువంటి ఈ గ్రామానికి బిగ్ టీవీ వారు, అదేవిధంగా ఆదర్శ సేవా సంస్థ మన ఆదాం గారు ఇరువురి సమక్షంలో ఈ గ్రామంలో మెగా వైద్య శిబిరం నిర్వహించడం ఈ గ్రామానికి చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఊరి చివర కొన్ని పరిస్థితుల్లో ఆ హాస్పిటల్స్కి మనం అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకునే దగ్గరికి కన్నా వారు ఇరువురు కూడా ఇక్కడికి ఊరికి తీసుకొని వచ్చి ఈ గ్రామానికి ఈ ఈవెంట్ నిర్వహించడం చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన వృద్ధులకైతేనేమి, అదేవిధంగా పిల్లలు, నడి వయసులోకి వారందరూ కూడా ఈ కార్యక్రమానికి అందరూ చాలా పెద్ద సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమానికి హాజరై వారి యొక్క యోగక్షేమాలు వాళ్ళకి మన వరకునపాడు మండలం పిహెచ్సి సంబంధించిన స్టాఫ్ మొత్తం రావటం, వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మీ ఇరువురికి కూడా నా పేరు రసూల్ పఠాన్, నేను మీకు ప్రత్యేక థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని బిగ్ టీవీ వారు రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈ తూర్పు చెన్నంపల్లి గ్రామంలో వారు ఈ మండలాన్ని ఎంచుకోవటం చాలా ఆనందాన్ని ఇచ్చే విషయం. అదేవిధంగా చాలామంది పెద్ద ఎత్తులో వచ్చి వారి యొక్క బాగోగులు, ట్యాబ్లెట్స్ కానివ్వండి, అదేవిధంగా బీపీ, షుగరు, అదేవిధంగా కొన్ని కంటికి సంబంధించిన వ్యాధులు వాళ్ళకి వారు ట్రీట్మెంట్ ఇవ్వడం చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం. అదేవిధంగా మరెన్నో ఈ ఇరువురు కూడా మరెన్నో ప్రోగ్రామ్స్ చేసి మండల స్థాయిలో మీరు చేస్తారని చెప్పి నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మీ ఇరువురికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో బిగ్ టీవీ ఆధ్వర్యంలో 100కు పైగా వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతున్నది. అందులో భాగంగా వరకునపాడు మండలంలోని తూర్పు చెన్నంపల్లి గ్రామంలో మన బిగ్ టీవీ వారు మరియు ఆదర్శ సేవా సంస్థ ఆధ్వర్యంలో సమన్వయంగా జరుగుతున్నటువంటి వైద్య శిబిరానికి ముఖ్య కారకులు ఆదాం గారు. వారు ఇనిషియేట్ తీసుకొని వాళ్ళ గ్రామంలోని ప్రజలందరికీ ఫ్రీగా హెల్త్ చెకప్ చేయించడానికి సన్నాద్ధం చేశారు. దీనికి ముఖ్యంగా మండల హెల్త్ ఆఫీసర్స్ అండ్ టీమ్ మొత్తము కూడా ఇక్కడికి వచ్చి ఫ్రీగా జనాలకి మందులు, ఉచిత పరీక్షలు చేయడం జరిగినది. దీనికి సంతోషంగా ప్రతి ఒక్కళ్ళు ఇటువంటి కార్యక్రమాలు బిగ్ టీవీ వారు నిర్వహించడము చాలా ఆనందదాయకము. ఎందుకంటే పల్లె ప్రజలు ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే వాళ్ళు దూరంగా ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటారు. కాబట్టి వాళ్ళ దగ్గరికే వైద్య శిబిరాలు రావడము,
వాళ్ళకే చికిత్సలు సేవలు అందించడము చాలా గర్వించదగ్గ విషయము. దానికి ప్రతి ప్రోగ్రాంలో మన మండలంలో ఉన్నటువంటి హెల్త్ ఆఫీసర్స్, మళ్ళీ ముఖ్యంగా మా జనసేన మండల అధ్యక్షుడు రసూలు గారు ఏ కార్యక్రమం ఎక్కడున్నా సరే మేము ఖచ్చితంగా దానికి హాజరవ్వడము చాలా సంతోషదగ్గ విషయము. ఇదే కార్యక్రమం ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలు వేరే గ్రామాల్లో కూడా ఇనిషియేటివ్గా తీసుకొని ఇన్స్పైర్ అయ్యి వేరే గ్రామాల్లో కూడా వాళ్ళ ప్రజలకి వైద్య సేవలు అందిస్తారని కోరుకుంటూ చాలా సంతోషించాల్సిన విషయము ఇది. ముఖ్యంగా మేము కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము ఈరోజు ఇక్కడికి రావడము. ఇదే నేను ఫస్ట్ టైము తూర్పు చెన్నంపల్లి గ్రామానికి వచ్చాను. ఇక్కడ ఈ సేవా కార్యక్రమాలు చాలా సంతోషదగ్గ విషయము. థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.